అండ్ మూవీస్లో కానీ పొలిటికల్లో కానీ నీకు నచ్చిన హీరో నచ్చిన పర్సన్ ఎవరంటే ఏమని చెప్తావు? హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్? అంటే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఫెయిల్యూర్స్ చూసాం. అంటే ఇప్పుడు చాలా ఫెయిల్యూర్స్ చూసి ఒకేసారి సక్సెస్ అయిన తర్వాత అంటే ఎవరికైనా అభిమానం ఉండదు కదా. లైక్ మనం ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ అంటే అసలు నో వర్డ్స్ అన్నమాట అన్న. లైక్ నేను చిన్నప్పటి నుంచి అంటే 2019లో ఫెయిల్యూర్ దగ్గర నుంచి వస్తున్నా, ఎక్కడ గివ్ అప్ ఇలా. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే ఎవరు? పవన్ కళ్యాణ్ వల్లే. ఇప్పుడు చంద్రబాబు గెలవలా, జగన్ ఓడిపోలా. ఇదంతా కారణం ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లేదా లేదు గేమ్ చేంజర్ ఆఫ్ పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలో చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అన్న. నేనైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఈ 40 days ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ రూలింగ్ ఎలా అనిపించింది? అంటే ఇప్పుడైతే బాగానే ఉందన్న. నేను చెప్తున్నా ఫ్యూచర్లో కూడా బాగానే ఉంటుంది అన్న. పవన్ కళ్యాణ్ గారిలో ఒక క్వాలిటీ ఏం చెప్తావు? ఆయన మీకు నచ్చిన క్వాలిటీ ఏం చెప్తావు? సింప్లిసిటీ అన్న. సింప్లిసిటీ. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? ఒక మాటలో అంటే లైక్ బ్రదర్ అన్నమాట. బ్రదర్. మంచి పనులు చేస్తాడు, అన్నయ్య. మంచి పనులు చేస్తాడు, డెవలప్మెంట్ చేస్తాడని నమ్మకం ఉందా? ఉందన్న. నేనేమేంటి నందా. ఓకే ఫైన్. నీకు మూవీస్లో కానీ అండ్ పొలిటికల్లో కానీ నీకు నచ్చిన పర్సన్ ఎవరంటే ఏమని చెప్తావు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. వై పవన్ కళ్యాణ్? ఆయన పర్సనాలిటీ అంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలో చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? వెరీ హ్యాపీగా ఉంది. వెరీ హ్యాపీ. పవన్ కళ్యాణ్ ఈ 40 రోజుల రూలింగ్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. బాగా అనిపిస్తుంది. ఫ్యూచర్లో ఆయన సీఎంగా చూసే అవకాశం ఉందంటారా? మ్యాక్సిమం ఉండొచ్చు. పవన్ కళ్యాణ్లో నీకు నచ్చిన క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? క్వాలిటీ బాగా హెల్పింగ్ నేచర్ అయితే బాగుంటుంది. ఓకే. ఇంకా ఒబీడియంట్, గౌరవిస్తారు ఎక్కువగా. పవన్ కళ్యాణ్లో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తాను? ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తాను? లెజెండరీ పర్సన్. అండ్ నీకు పొలిటికల్లో కానీ మూవీస్లో కానీ నీకు నచ్చిన పర్సన్ ఎవరంటే ఏమని చెప్తావు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అట్టా. ఓ మై గాడ్. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత నమ్మకం ఏంటి? నమ్మకం అంటే అదొక అభిమాని, అదొక పిచ్చానా. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి మంచి పనులు చేస్తారని నమ్మకం ఉందా? ఉంది. ఆయనలో నీకు నచ్చిన క్వాలిటీ ఏది? నచ్చిన క్వాలిటీ అంటే ఆయన అంతకుముందు మన సినిమాల్లో ఎలా ఆదరించారో ఇప్పుడు మనకి రాజకీయంలో కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చాం. ఆయన చేస్తారని నమ్మకం ఉండి చేపించాం తప్ప ఇంకేముంది. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెప్తావు? మా దేవుడు అంగా ఇంకేముంది. పవన్ కళ్యాణ్ గారు ఈ 40 రోజుల రూలింగ్ ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? 40 రోజులు అంటే కొంచెం ఇప్పుడు నేనైతే ఇంకేమనుకోలే. ఇంకా మన పొలిటికల్ మంచి చేస్తారని నమ్మకం ఉందా నీకు? ఉందనా? ఉందనేదే గెలిపించాం మళ్ళీ.